కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి 139 కోట్ల రూపాయల మంజూరు కాగా అందులో రూసా పథకం కింద 55 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బ్యాలెట్స్ పనులు వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసేందుకు గాను చర్యలు తీసుకుంటామని లోకేష్ పేర్కొన్నారు. శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చిత్రారెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ క్లస్టర్ యూనివర్సిటీలో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 74.5 కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు. ఇక ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్ అప్రోచ్తో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనని తెలిపారు మంత్రి. ఇందుకోసం వర్టికల్ హారిజంటల్ ఇంటిగ్రేషన్ చేపట్టాల్సి ఉందని అన్నారు. అవసరమైన ఎకో సిస్టమ్ను అక్కడ క్రియేట్ చేయాల్సి ఉందని వెల్లడించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు మంత్రి లోకేష్. ఇందులో భాగంగా స్పెషలైజేషన్పై దృష్టి సారించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైటిక కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి 139 కోట్ల రూపాయలు మంజూరు కాగా అందులో రూసా పథకం కింద 55 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బ్యాలెన్స్ పనులు వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చిత్రారెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ క్లస్టర్ యూనివర్సిటీలో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 74.5 కోట్లు అవసరమని తెలిపారు. ఇక ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్ అప్రోచ్తో అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనని తెలిపారు మంత్రి. ఇందుకోసం వర్టికల్ హారిజంటల్ ఇంటిగ్రేషన్ చేపట్టాల్సి ఉందని తెలిపారు. అవసరమైన ఎకో సిస్టమ్ను అక్కడే క్రియేట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా స్పెషలైజేషన్పై దృష్టి సారించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి లోకేష్.